నవీన్ సార్. మేము ముగ్గురు అన్నదమ్ములు ఒకరికి పెళ్లి అయింది, అందరికి పెళ్ళైంది, ముగ్గురికి పెళ్ళైంది సార్. నాన్న ఏం చేసేవాడు? మా నాన్నమ్మ వాళ్ళు కూలి పని చేసేవాడు. కూలి పని చేసేవాడు. ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? కార్పెంటర్ పని చేస్తాను. కార్పెంటర్ పని చేస్తావు. నువ్వేం చేస్తావమ్మా? ఏం చేస్తే మీరు బాగుపడతారు? ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3,000 రూపాయలు సంపాదించారు, 500 నుంచి అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా. ఇప్పుడు ఎంత అవుతుంది దానికి? మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? అంటే ఇది మొబైలా లేకపోతే షాప్ లో పెట్టుకోవచ్చు? షాప్ లో మెటీరియల్స్, షాప్ మెటీరియల్స్. షాప్ కూడా కావాలి కదా, ప్లేస్ కావాలి కదా. ఒక ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ బట్టి ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. అతను మెకానిక్ గా ఉన్నాడు. కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? సార్ అదే సార్, ఇప్పుడు టెంపరీ షెడ్ లో ఉంది సార్, పర్మనెంట్ షాప్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంప్ ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు 500 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్టివిటీ 1,500 to 2,000 రూపీస్ పర్ డే. దాదాపుగా 2 నుంచి 3,000 బైక్లు ఉన్నాయి సార్. వాటన్నిటి రిపేర్స్ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాం. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్? ఒకటేనా? 3 members. 3 members ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి. వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా? ఇంట్లో మీరు ముగ్గురు వీళ్ళే షేర్ చేసుకుంటారు సార్. 3 ఫ్యామిలీస్ కూడా ఇంటి పట్టారు. ముగ్గురు మొన్న దాకా 3 నెలల దాకా 4 కుటుంబాలు ఉన్నారు సార్. మా అత్తయ్య మా మామయ్య గారు మొన్నే 3 నెలల కింద చనిపోయారు సార్. ఇప్పుడు 3 కుటుంబాలు మా అత్తయ్య ఉంటున్నారు సార్. 2.5 సెంట్లు 5 సెంట్లు అయితే మా పెద్ద మామయ్య అక్కడ ఉంటున్నారు. తర్వాత ఇదే ఇంకేం లేదు సార్. 2.5 సెంట్లు సార్. ఈ సెంట్లు 4 సార్. వీళ్ళకి ఇంటి స్థలం అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా. ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో? ఎస్ సార్. ఎక్కడ ఉంది? ఖాళీ సార్, లేఅవుట్లో ఖాళీ. లేఅవుట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా? ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి కదమ్మా. మీకు మళ్ళా గొడవలు లేకుండా నీటిగా ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి 2 అక్కడికి వెళ్తారు. అది మీకు ఆమోదయోగ్యమా? వెళ్తాం సార్. వెళ్తారా? ఏంటా? ఎందుకమ్మా 3కి 3 ఇళ్ళు కట్టిస్తారు. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి 3కి 3 ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. కొత్తగా ఒకటి తీసుకొచ్చాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఇప్పుడు నాకు వదిలిపెట్టండి, అన్ని చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. అందులో పేదవాళ్ళని, నిరుపేదల్ని పైకి తేవాలని. కాబట్టి అన్ని చేస్తాం.